నమస్కారం మిత్రులారా. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు మనం ఎంత మంచి చేసినా, ఎంత ధర్మంగా బతికినా కష్టాలు మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి. అసలు నాకే ఎందుకిలా జరుగుతోంది అని మీరెప్పుడైనా ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారా? పక్కవాళ్లు ఏ తప్పు చేసినా, ఎదుటివాళ్లను మోసం చేసినా దర్జాగా బతుకుతుంటే, దేవుడిని నమ్ముకొని ఎవ్వరికీ ద్రోహం చేయని మనం మాత్రం చిల్లి గవ్వలేకుండా, కనీస మనశ్శాంతి లేకుండా ఎందుకు అలమటిస్తున్నాం అని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మీరు వినబోయే ఈ విషయం కేవలం ఒక వీడియో మాత్రమే కాదు. ఇది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి, తద్వారా మనందరికీ అందించిన ఒక అద్భుతమైన జీవన మార్గదర్శి. ఈరోజు మనం కర్మ సిద్ధాంతం వెనుక ఉన్న 5 అతిపెద్ద బ్రహ్మరహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఇవి గనక మీకు అర్థమైతే మీ జీవితంలోకి వచ్చే కష్టాలను చూసి మీరు భయపడరు. నిజంగా మీ తలరాతను మీరే మార్చుకునే ఒక అద్భుతమైన శక్తి మీకొస్తుంది. అంతకంటే ముందు మన సనాతన ధర్మాన్ని, ఆ కృష్ణతత్వాన్ని నలుగురికి చేరవేసే ఈ ప్రయత్నానికి మీ వంతు మద్దతుగా దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ మంచి విషయాన్ని మరికొందరికి చేరలా చేస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ప్రయాణంలో మాతో పాటు చివరి వరకు ఉండండి. ఎందుకంటే ఈ కథ మధ్యలో లేదా చివరిలో చెప్పే విషయాలు మీ జీవితంలో ఉన్న అనేక ప్రశ్నలకు 100% సమాధానమిస్తాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి. ఇక మనం కథలోకి వెళదాం. పూర్వం అవంతి అనే ఒక మహారాజ్యంలో సుధాముడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. సుధాముడు అంటే కేవలం పేరులో మాత్రమే కాదు, గుణంలో కూడా చాలా చాలా మంచివాడు. అతని వ్యాపారం ఎంత బాగా సాగేదంటే ఆ నగరంలో సగం సంపద అతని చేతుల్లోనే ఉండేది అని ప్రజలు చెప్పుకునేవారు. కాని సుధాముడికి ఆ సంపద పట్ల ఏనాడు ఏ కోసానా అహంకారం ఉండేది కాదు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి దైవారాధన ముగించుకుని తన ఇంటి ముందు వరుసగా కూర్చున్న పేదవారికి స్వయంగా అన్నదానం చేసిన తర్వాతే తను భోజనం చేసేవాడు. తన జీవితంలో ఏ రోజూ అబద్ధం ఆడలేదు. వ్యాపారంలో ఏ ఒక్కరినీ మోసం చేయలేదు. తెలిసి ఏ చిన్న చీమకు కూడా హాని తలపెట్టలేదు. అంతటి మహాపుణ్యాత్ముడతను. అతనికి ఎంతో అనుకూలవతి అయిన భార్య, 2 అందమైన పిల్లలు. సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు అంతా సవ్యంగా సాగుతోంది. అతని జీవితం ఒక పండుగలా ఉంది. మిత్రులారా, అంతా సవ్యంగా సాగుతోంది, జీవితం ఎంతో అందంగా ఉంది అనుకుంటున్న ఆ సమయంలోనే సుధాముడి జీవితంపై విధి తన వక్రబుద్ధిని చూపించింది. ఒకరోజు రాత్రి ఎవరూ ఊహించని విధంగా అనుకోకుండా జరిగిన ఒక భయంకరమైన అగ్ని ప్రమాదంలో అతని గోదాములన్నీ కాలి బూడిదయ్యాయి. జీవితమంతా కష్టపడి కూడబెట్టిన సంపద, 10 మందికి అన్నం పెట్టిన ఆ చేతులు కేవలం ఒక్క రాత్రిలో మసిగా మారిపోయాయి. సరే, ఏమైతేనేం, పోయింది డబ్బే కదా, ప్రాణాలు దక్కాయి అని ఆ దేవుడికి దండం పెట్టుకుని సరిపెట్టుకునే లోపే వ్యాపారంలో ప్రాణంగా నమ్ముకున్న అతని భాగస్వాములు, పార్ట్నర్స్ ఎంతటి ఘోరమైన విశ్వాసఘాతకానికి పాల్పడ్డారో తెలిసింది. సుధాముడికి తెలియకుండా సంతకాలు పెట్టి ఉన్న ఆస్తిపాస్తులన్నీ వాళ్ల పేరిట రాయించుకుని అప్పుల వాళ్ల పాలు చేశారు. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి అలల మాదిరిగా వస్తాయని పెద్దలంటారు కదా. సుధాముడి జీవితంలో అక్షరాలా అదే జరిగింది. ఆస్తిపోయిన కొన్ని రోజులకే ఆ నగరాన్ని ఆవహించిన ఒక వింత వ్యాధి బారిన పడి సుధాముడికి ప్రాణపదమైన అతని భార్య, 2 పసిపిల్లలు కన్నుమూశారు. ఒక్కసారి ఊహించండి, నిన్నటి వరకు ఆ నగరంలోనే అత్యంత సంపన్నుడిగా, దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న సుధాముడు ఇప్పుడు తినడానికి తిండిలేక, ఉండడానికి నీడలేక కట్టుబట్టలతో నడిరోడ్డు మీద నిలబడ్డాడు. కనీసం ఆదుకుందామని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నిన్నటిదాకా ఎవరైతే అతని దానధర్మాలతో బతికారో వాళ్లే ఇప్పుడు ముఖం చాటేశారు. ఎవరైతే అతనిని దేవుడిలా పొగిడారో వాళ్లే ఇప్పుడు పాపం, పైకి దానాలు చేసినా లోపల ఏదో గొప్ప పాపం చేసి ఉంటాడు, అందుకే దేవుడిలా కన్నెర్ర చేసి శిక్షించాడు అని నలుగురిలో నిందించడం మొదలుపెట్టారు. సుధాముడి గుండె పగిలిపోయింది. ఆస్తిపోయినందుకు కాదు, ఆత్మీయులు దూరమైనందుకు కాదు, కాని తను ప్రాణంగా నమ్ముకున్న ధర్మం, ఏ స్వార్థం లేకుండా తను పూజించిన ఆ కృష్ణుడు తనను ఎందుకిలా అన్యాయంగా నడివీధిలో పడేశాడు అనే ప్రశ్న అతన్ని లోపల్నుంచి తొలిచేస్తోంది. నడుస్తూ నడుస్తూ ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు సుధాముడు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. అప్పుడప్పుడు వినిపించే క్రూరమృగాల అరుపులు కూడా అతన్ని భయపెట్టలేకపోయాయి. ఎందుకంటే
అతని మనసులో ఉన్న తుఫాను ముందు ఆ బయట ఉన్న ప్రకృతి భీభత్సం చాలా చిన్నదిగా అనిపించింది. ఆకలితో అలసిపోయి కన్నీళ్లతో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూలబడ్డాడు. కళ్ళు పైకి ఎత్తి ఆకాశం వైపు చూశాడు. అప్పటికే సూర్యుడు అస్తమించి కారు చీకటి కమ్ముకుంటోంది. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తుంటే అతనికవి కృష్ణుడి కళ్ళలా అనిపించలేదు. తన కష్టాలను చూసి పకపకా నవ్వుతున్న రాక్షసుల కళ్ళలా అనిపించాయి. కృష్ణా అని గట్టిగా అరిచాడు సుధాముడు. అతని ఆర్తనాదం ఆ అడవిలో ప్రతిధ్వనించింది. నేనేం తప్పు చేశాను? నా జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదే. నా దగ్గర ఉన్నది దాచుకోకుండా 10 మందికి ఆకలి తీర్చానే. మరి నాకెందుకు ఈ దుస్థితి? అసలు కర్మ సిద్ధాంతమనేది నిజమేనా? మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. మరి నేను చేసిన మంచంతా ఏమైంది? ఎందుకు ఆ బూడిదలో కలిసిపోయింది? నా భార్య బిడ్డలు ఏ పాపం చేశారని వాళ్లను నా నుంచి దూరం చేశావు? నువ్వు నిజంగా ఉన్నావా లేక ఇదంతా ఒక భ్రమ అంటూ ఆవేదనతో ఆ చెట్టు వేర్లని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అతని కన్నీళ్లు నేలని తడిపాయి. ఆ ప్రశ్నలకు సమాధానం దొరకని బతుకు ఒక బరువు తప్ప మరోటి కాదు అనిపించింది. అలా ఎంతసేపు ఏడ్చాడో, ఎంతసేపు ఆ అడవిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడో అతనికే తెలియదు. కాని సరిగ్గా అప్పుడే మెల్లగా ఒక చల్లని గాలి వీచడం మొదలైంది. ఆ గాలిలో ఏదో తెలియని పరిమళం. అది అడవి పూల వాసన కాదు, మట్టి వాసన కాదు. అది ఎంతో ప్రశాంతంగా మనసుకి హాయిని కలిగించే ఒక దివ్యమైన సుగంధం. సుధాముడు మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని ఎదురుగా కొంత దూరంలో కారు చీకట్లో ఒక చిన్న మంట వెలుగుతోంది. ఆ భయంకరమైన అడవిలో ఆ మంట ఎక్కడి నుంచి వచ్చింది? అసలక్కడ ఎవరైనా ఉన్నారా? ఆశ్చర్యంతో నీరసాన్ని కూడా లెక్క చేయకుండా లేచి ఆ వెలుగువైపు అడుగులు వేశాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండడం గమనించాడు. ఆ సాధువు ముఖం కాంతిలీనుతోంది. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే సుధాముడి మనసులో ఉన్న అలజడి కూడా కాసేపు సద్దుమణిగింది. సుధాముడు ఆ సాధువుకి కొంచెం దూరంలో నిలబడ్డాడు. పిలవాలా వద్దా అని సంకోచిస్తున్నాడు. ఇంతలో ఆ సాధువు కళ్ళు తెరవకుండానే పెదవులపై చిరునవ్వుతో, రా సుధామా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు. సుధాముడికి గుండె ఆగినంత పనైంది. ఈ ఘోర అడవిలో ఈ అర్ధరాత్రివేళ తన పేరు తెలిసిన ఈ వ్యక్తి ఎవరు? తననెప్పుడూ చూడలేదే, అయినా తనకోసం ఎదురుచూడడమేంటి? భయం ఆశ్చర్యం కలగలిసిన గొంతుతో, స్వామి, నేను ఎవరో మీకు తెలుసా? నా పేరు మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. అప్పుడా సాధువు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్లలో సముద్రమంత లోతు, ఆకాశమంత విశాలత్వం కనిపించాయి. సాధువు సుధాముడిని చూసి, నీ పేరు మాత్రమే కాదు నాయనా, నీ ప్రశ్నలు కూడా నాకు తెలుసు. నువ్వెందుకు ఏడుస్తున్నావో, ఎవరిమీద కోపంతో ఉన్నావో కూడా నాకు తెలుసు. ముందు ఇక్కడ కూర్చో అని సైగ చేశాడు. సుధాముడు మంత్రముగ్ధుళ్లా ఆయన ముందు కూర్చున్నాడు. మంట వెలుగులో ఆ సాధువు ముఖం మరింత తేజోవంతంగా వెలుగుతోంది. ఆయన సుధాముడి కళ్లలోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాడు, సుధామా, నువ్వు ఏమనుకుంటున్నావంటే నువ్వు మంచివాడివి కాబట్టి నీకు అంతా మంచే జరగాలి అని. నువ్వు దానధర్మాలు చేశావు కాబట్టి కష్టాలు అసలు నీ దరి చేరకూడదు అని. కాని నాయనా, కర్మసిద్ధాంతమనేది ఒక వ్యాపారం కాదు. నేను నీకిది ఇచ్చాను కాబట్టి నువ్వు నాకది ఇవ్వు అని దేవుడితో బేరాలాడటానికి ఇదేమీ సంత కాదు. కర్మగతి చాలా విచిత్రమైనది, చాలా లోతైనది. అది మనిషి ఊహకు కూడా అందనంత సంక్లిష్టమైనది. ఆ మాటలు వినగానే సుధాముడికి చెప్పలేనంత కోపం వచ్చింది. స్వామీ, తత్వాలు చెప్పకండి, నా కడుపు కాలిపోతోంది, నా జీవితం బూడిదైపోయింది. మంచికి రోజుల్లేనప్పుడు ఇక ధర్మవెందుకు, న్యాయమెందుకు, అసలా కృష్ణుడి కరుణ ఎక్కడుంది అని కన్నీళ్లతో నిలదీశాడు. ఆ సాధువు ఏమాత్రం చెలించకుండా ప్రశాంతంగా నవ్వాడు. నాయనా, నీకొక కథ చెప్తాను, విను. అది కేవలం కథ మాత్రమే కాదు, సృష్టి రహస్యం. ఒకప్పుడు ఒక శిల్పి ఉండేవాడు. అతనొక ముతకరాయిని తీసుకుని ఉలితో చెక్కడం మొదలుపెట్టాడు. ఆ ఉలిదెబ్బలకు ఆ రాయికి ప్రాణం పోయేంత నొప్పి కలిగింది. నన్నెందుకిలా హింసిస్తున్నావు?
దయచేసి నన్ను వదిలే అని ఆ రాయి ఏడ్చింది. కాని ఆ శిల్పి మాత్రం ఆపలేదు. ఇంకా గట్టిగా దెబ్బలు కొట్టాడు. రాయికి కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఆ శిల్పి మీద విపరీతమైన ద్వేషం వచ్చింది. కాని శిల్పి మాత్రం తన పని ఆపలేదు. చివరికి ఆ రాయి ఏమైందో తెలుసా అని ఆపి సాధువు సుధాముడి కళ్లలోకి చూశాడు. సుధాముడు మౌనంగా ఉండిపోయాడు. సాధువే కొనసాగించాడు. ఆ రాయి గర్భగుడిలో దేవుడిగా మారి నిత్యపూజలందుకునే ఒక అద్భుతమైన విగ్రహంగా మారింది. ఒకవేళ ఆ రాయి ఉలిదెబ్బలకు భయపడి పగిలిపోయి ఉంటే ఈరోజు అది గుడి బయట కాళ్ల కింద పడి నలిగిపోయేది. నీ జీవితం కూడా అంతే సుధామా. ఆ మాటలకు సుధాముడికి ఏమీ అర్థం కాలేదు. అంటే నన్ను నేను నాశనం చేసుకోవడమే ఆ దేవుడి ఉద్దేశమా? నా భార్యాబిడ్డల ప్రాణాలు తీయడం, నన్ను బిచ్చగాణ్ణి చేయడం కూడా ఆ శిల్పి చెక్కిన శిల్పమేనా? ఇది ఏ రకమైన న్యాయం స్వామీ అని ఆవేదనగా అడిగాడు. సాధువు నిట్టూర్చాడు. సుధామా, సినిమా మధ్యలో వచ్చి కథ అర్థం కాలేదు అంటే ఎలా నాయనా? నీకిప్పుడు జరుగుతున్నది, నువ్వు ఇప్పుడు చూస్తున్నది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. నీ అనంతమైన జన్మల ప్రవాహంలో ఇదొక చిన్న మలుపు మాత్రమే. అసలు కర్మ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? మనం చేసే పనికి ఫలితం ఎప్పుడు వస్తుంది? అసలు మన తలరాతను మనమే రాసుకుంటున్నామా, లేక ఎవరో రాసిన రాతకు మనం తోలుబొమ్మలమా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన కర్మ రహస్యాలు నీకు నిజంగా అర్థమైతే ఈ ప్రశ్నలన్నీ మంచులా కరిగిపోతాయి. ఈ సృష్టిలో నువ్వు మోస్తున్న 3 రకాల కర్మల సంచులు ఏంటో ఇప్పుడు నీకు వివరిస్తాను. ఏకాగ్రతతో విను అన్నాడా సాధువు. సాధువు మాటలు వింటున్న సుధాముడిలో కోపం తగ్గి ఏదో తెలియని ఆలోచన మొదలయింది. అప్పుడా సాధువు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సుధామా, కర్మన్యాయం చాలా సింపుల్. మనం వేసిన విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది. వేప విత్తనం వేసి తీయని మామిడిపండు కావాలంటే రాదు కదా. కాని ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. నేనీ జన్మలో వేప విత్తనం వెయ్యలేదు కదా, నేనెవరికీ ద్రోహం చేయలేదు కదా, మరి నాకెందుకు చేదు అనుభవాలొస్తున్నాయి అని దేవుణ్ణి తిడతారు. అక్కడే ఉంది అసలు రహస్యం. సుధామా, ప్రతి మనిషి దగ్గర 3 రకాల కర్మల సంచులుంటాయి. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఈ 3 పదాలు నీకు కొత్తగా అనిపించవచ్చు, కాని నీ జీవితం మొత్తం వీటి చుట్టూనే తిరుగుతోంది. మొదటిది సంచిత కర్మ. అంటే నీ గత అనేక జన్మలలో నువ్వు చేసిన పాపపుణ్యాల మొత్తం నిల్వ. ఇదొక పెద్ద గోదాము లాంటిది. ఇందులో నువ్వు చేసిన మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి. అవన్నీ ఆ గోదాములో అలా నిల్వ ఉండిపోతాయి. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ. ఆ పెద్ద గోదాము నుండి ఈ ఒక్క జన్మలో నువ్వు అనుభవించడానికి దేవుడు తీసి ఇచ్చిన ఒక చిన్న సంచి ఇది. ఈ జన్మలో నీకు వచ్చే భార్య, పిల్లలు, సంపద, కష్టాలు, సుఖాలు, రోగాలు అన్నీ ఈ ప్రారబ్ధ కర్మ సంచిలోవే నాయనా. అంటే నువ్వు ఈ జన్మలో ఎంత మంచివాడివైనా సరే, ఎంత గొప్ప దానధర్మాలు చేసినా సరే, ఆ సంచిలో ఉన్నవి నువ్వు అనుభవించక తప్పదు. అదొక బాణంలాంటిది. విల్లు నుంచి వదిలిన తర్వాత వెనక్కి తీసుకోలేం. నీ భార్యాబిడ్డల మరణం, నీ ఆస్తి నాశనమవ్వడం, ఇవన్నీ నీ ప్రారబ్ధ కర్మలో భాగమే నాయనా. ఈ మాటలు వినగానే సుధాముడికి విషయం కొంచెం అర్థమవుతున్నట్లు అనిపించింది. కాని పూర్తిగా సంతృప్తి కలగలేదు. అంటే స్వామీ, నా గత జన్మ పాపం వల్లనే ఇప్పుడు నేనీ కష్టాలు పడుతున్నానా? అంటే ఈ జన్మలో నేను చేసిన దానధర్మాలు, పూజలు అన్నీ వృధానేనా? ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు అన్నప్పుడు ఇక దేవుణ్ణి పూజించడమెందుకు, మంచి పనులు చెయ్యడమెందుకు? విధిరాతను మార్చలేనప్పుడు ఎలాగూ రాసిపెట్టిందే జరుగుతుంది కదా అని చాలా లాజికల్గా అడిగాడు. ఇది కేవలం సుధాముడి ప్రశ్న కాదు, మనలో చాలామందికి వచ్చే సందేహం. విధి బలీయమైనప్పుడు మనిషి ప్రయత్నమెందుకు? దేవుడికి దండం పెట్టడమెందుకు? ఎలాగూ రాసిపెట్టిందే జరుగుతుంది కదా, ఇక పూజలెందుకు, పుణ్యాలెందుకు అని నిలదీసిన సుధాముణ్ణి చూసి ఆ సాధువు పెద్దగా నవ్వాడు. అద్భుతమైన ప్రశ్న వేశావు సుధామా. ఇక్కడే 3వ రకమైన కర్మ, ఆగామి కర్మ ప్రవేశిస్తుంది. ప్రారబ్ధం అంటే గతం తాలూకు పాత బాకీ. కాని
ఆగామి కర్మ అంటే భవిష్యత్తు కోసం దేవుడు నీ చేతిలో పెట్టిన ఒక ఖాళీ చెక్కు. ఈ క్షణం నీకు వచ్చిన కష్టానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనేదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, నీకు ప్రారబ్ధం వల్ల ఈరోజు ఆకలి వేసింది, తినడానికి తిండి లేదు. ఇది నీ చేతుల్లో లేదు. కాని ఆకలిని తట్టుకోలేక దేవుడిని తిట్టుకుంటూ కూర్చుంటావా, దొంగతనం చేస్తావా, లేక ఆకలితో ఉన్నా సరే నీకు దొరికిన పిడికెడు మెతుకులు పక్కవాడికి పెడతావా? ఈ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఇదే ఆగామి కర్మకు దారితీస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనేదే అతని తలరాతను మారుస్తుంది. దేవుడిచ్చిన కష్టం నీ పాత కర్మలను కరిగించడానికి వచ్చిన అగ్నిలాంటిది. ఆ అగ్నిలో నువ్వు కాలిపోయి బూడిదవుతావా, లేక బంగారంలా మెరుస్తావా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఈ మాటలు వింటుంటే సుధాముడి ఒంట్లో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది. స్వామీ, అంటే నా కష్టాలను నేను మార్చుకోగలనా? నా తలలాతను నేను తిరగరాయగలనా అని ఆతృతగా అడిగాడు. సాధువు అతని కళ్లలోకి తీక్షణంగా చూస్తూ, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. బండరాయిలాంటి ప్రారబ్ధ కర్మను పూర్తిగా తొలగించలేకపోయినా దాని ప్రభావాన్ని ఒక చిన్న గులకరాయిలా మార్చేసే శక్తి కర్మయోగంలో ఉంది. దీనికోసమే శ్రీకృష్ణుడు అర్జునుడికి 5 గొప్ప రహస్యాలు చెప్పాడు. అందులో మొదటి రహస్యం నిష్కామ కర్మ. ఇది వినడానికి సులభంగానే ఉంటుంది, కాని ఆచరించడం కత్తిమీద సాములాంటిది. అసలు ఫలం ఆశించకుండా పనిచేయడం ఎలా సాధ్యం? ప్రతి మనిషి నాకేంటి లాభం అని ఆశించేగదా ఏ పనైనా చేస్తాడు. సుధాముడు ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, తను కూడా పుణ్యం వస్తుందని, స్వర్గం వస్తుందని, లేదా దేవుడు తనను చల్లగా చూస్తాడని ఆశించే కదా ఇన్నాళ్ళు దానాలు చేశాడు. అంటే తన దానంలో కూడా స్వార్థం ఉందా? తన భక్తిలో కూడా వ్యాపారం ఉందా? ఈ ఆలోచన రాగానే అతనికి సిగ్గుగా అనిపించింది. సాధువు అతని ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూ, చూశావా సుధామా, నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తోంది. మనం చేసే ప్రతి పని వెనక నాకేంటి అనే చిన్న స్వార్థం దాగి ఉంటుంది. అదే మనల్ని కర్మ బంధనాల్లో ఇరికిస్తుంది. కృష్ణుడు చెప్పింది అదే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పని చేయడం వరకే నీ హక్కు, ఫలితం మీద నీకు హక్కు లేదు అని. కాని దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఫలితం గురించి ఆలోచించకపోతే అసలు పనిమీద శ్రద్ధ ఎలా వస్తుంది అని అడుగుతాం. ఇక్కడే కృష్ణుడు ఒక టెక్నిక్ చెప్పాడు. అదే యజ్ఞభావన. యజ్ఞమంటే నిప్పుల్లో నెయ్యి వేయడం కాదు, త్యాగం. నువ్వు చేసే ప్రతి చిన్న పనిని, అది వ్యాపారం కావచ్చు, దానం కావచ్చు, దేవుడికి సమర్పిస్తున్న పూజలా చేయి. ఒక సైనికుడు దేశం కోసం ప్రాణమిస్తాడు. ఎందుకంటే అది అతని కర్తవ్యం. అందులో అతని స్వార్థం ఉండదు, శత్రువుల మీద వ్యక్తిగత కోపం ఉండదు. అలా నువ్వు ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక పౌరుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు. ఎప్పుడైతే నువ్వు ఫలితాన్ని దేవుడికి వదిలేస్తావో అప్పుడు ఆ ఫలితం తాలూకు పాపపుణ్యాలు నీకు అంటుకోవు. నీరు తామరాకు మీద ఉన్న ఆకుకు అంటుకోదు గదా, అలా నువ్వు ఈ సంసారంలో ఉన్న కర్మబంధాలకు దూరంగా ఉంటావు. ఇదే కర్మయోగంలో మొదటి మెట్టు. సాధువు మాటలు సుధాముడి గుండె లోతుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇన్నాళ్ళు తను మోస్తున్న బరువు ఏదో దిగిపోతున్నట్లు అనిపించింది. కాని మనసులో ఒక భయంకరమైన ప్రశ్న ఇంకా అలాగే ఉండిపోయింది. స్వామీ, అంటే నా కష్టాలను నేను మార్చుకోగలనా? నా తలరాతను నేను తిరగరాయగలనా అని ఆతృతగా అడిగాడు. నా సర్వస్వం దోచుకున్న నా మిత్రులను నేను ఎలా క్షమించగలను? నా భార్యాబిడ్డల మరణాన్ని నేను ఎలా మర్చిపోగలను? ఆ భావోద్వేగాలను, ఆ బాధను ఎలా జయించాలి అని సుధాముడు కన్నీళ్లతో అడిగాడు. అప్పుడా సాధువు లేచి నిలబడ్డాడు. ఆ మంట వెలుగులో అతని రూపం మరింత తేజోవంతంగా కనిపించింది. సుధామా, ఈ భావోద్వేగాలని జయించడానికి, కర్మను దహించివేయడానికి కృష్ణుడు మరొక అద్భుతమైన రహస్యాన్ని చెప్పాడు. అది 2వ రహస్యం. అది తెలిస్తే ఇక నీకు చావు భయం కూడా ఉండదు, కష్టాల పట్ల ఏడుపు రాదు. కాని ఆ రహస్యం తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఒక దృశ్యాన్ని చూడాలి. ఇది మామూలు దృశ్యం కాదు, నీ గత జన్మ తాలూకు ఒక సంఘటన అంటూ
సాధువు తన చేతిలోని కమండలం నుండి కొన్ని నీళ్లు తీసి సుధాముడి కళ్లపై చల్లాడు. వెంటనే ఒక మహా అద్భుతం జరిగింది. సుధాముడి చుట్టూ ఉన్న ఆ దట్టమైన అడవి మాయమైపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఒక భయంకరమైన యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు. చుట్టూ ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకలింపులు, సైనికుల ఆర్తనాదాలు. తన చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. ఒంటినిండా రక్తపు మరకలున్నాయి. అతను ఒక మహావీరుడిలా పోరాడుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో అతని కాళ్ల దగ్గర ఒక వ్యక్తి ప్రాణభయంతో పడి ఉన్నాడు. సుధాముడు వాడిని చంపడానికి కత్తిపైకెత్తాడు. ఆ కింద పడి ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఈ జన్మలో తనను నమ్మించి గొంతు కోసిన, తన సర్వస్వం దోచుకున్న తన వ్యాపార భాగస్వామి. ఆశ్చర్యంతో సుధాముడి నోట మాట రాలేదు. ఏం జరుగుతోంది? ఎందుకు నేనా వ్యక్తిని చంపబోతున్నాను అని ఆలోచించేలోపే దూరం నుండి ఒక పదునైన బాణం గాలిని చీల్చుకుంటూ వచ్చి సుధాముడి గుండెల్లోకి బలంగా దూసుకెళ్ళింది. సుధాముడు రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. ప్రాణాలు పోతున్న ఆ ఆఖరి క్షణంలో తన గుండెలోకి బాణం వదిలిన ఆ శత్రువు ఎవరా అని తల పైకెత్తి చూశాడు. ఆ బాణం వేసింది ఎవరో కాదు, ఈ జన్మలో తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన, వింత వ్యాధితో నిన్ననే చనిపోయిన తన భార్య. వద్దు అని గట్టిగా అరుస్తూ సుధాముడు ఉలిక్కిపడి వెనక్కి జరిగాడు. మరుక్షణం యుద్ధభూమి మాయమై మళ్లీ ఆ చీకటి అడవిలోకి వచ్చేశాడు. చెమటలు పట్టి రొప్పుతూ భయంతో వణికిపోతూ ఆ సాధువు వైపు చూశాడు. స్వామీ, ఏంటిది? నేను చూసింది నిజమేనా? గత జన్మలో నా భార్య నన్ను చంపిందా? నా భాగస్వామి నా శత్రువా? అసలు ప్రేమకు పగకు మధ్య ఇంత చిన్న గీత మాత్రమే ఉంటుందా? మరి ఈ జన్మలో ఆమె నన్ను ప్రాణంగా ప్రేమించింది కదా, అదంతా నటనా? చెప్పండి స్వామీ, నాకు పిచ్చెక్కిపోతోంది అని తలపట్టుకుని నేలమీద కూలబడ్డాడు. ఆ అడవి నిశ్శబ్దంలో అతని ఏడుపు ఒక చిన్న పిల్లవాడి రోదనలా వినిపించింది. అప్పుడు సాధువు సుధాముడి దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి నిటారుగా కూర్చోబెట్టాడు. శాంతించు సుధామా, సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కాని ఆ చేదులోనే రోగాన్ని నయం చేసే శక్తి ఉంటుంది. నువ్వు చూసింది భ్రమ కాదు. రుణం లేనిదే రూపం రాదు, సంబంధం లేనిదే బంధం ఏర్పడదు. ఈ జన్మలో వాళ్ళు నీకు చేసిన ద్రోహం గత జన్మలో నువ్వు వాళ్లకు చేసిన దానికి సమాధానం మాత్రమే. లెక్క సరిపోయింది. కాని అసలు రహస్యం ఇక్కడ లేదు సుధామా. ఆ సాధు సుధాముడి కళ్లలోకి సూటిగా చూస్తూ, నువ్వు చూసింది భ్రమ కాదు సుధామా. ఇప్పుడు నేనడిగే ప్రశ్నకు నీకు సమాధానం దొరికితే అసలు సృష్టి రహస్యం నీకు అర్థమవుతుంది. ఆ యుద్ధంలో ఆఖరి క్షణంలో బాణం నీ గుండెలో దిగినప్పుడు ప్రాణం పోతున్న ఆ సెకనులో నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? నీ కళ్లలో అప్పుడు కనిపించింది చావు భయం కాదు, అంతకు మించిన తీవ్రమైన ఆవేశం. గుర్తుచేసుకో, నీ ఆఖరి శ్వాసలో నువ్వు ఏమనుకున్నావు అని అడిగాడు. సుధాముడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ దృశ్యం మళ్లీ కళ్ల ముందు మెదిలింది. రక్తం కారుతోంది. ఎదురుగా శత్రువు, తన మనసులో ఆక్రోశం. అప్పుడతనికి ఆ ఆలోచన స్పష్టంగా గుర్తొచ్చింది. అతను ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, స్వామీ, ఆ క్షణంలో నాకు విపరీతమైన ద్వేషం కలిగింది. నన్ను చంపిన నిన్ను నేను వదిలిపెట్టను, ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడతాను, నా రుణం తీర్చుకుంటాను అనే భయంకరమైన పగతో కూడిన ఆలోచనతో నేను కన్నుమూశాను. అవును స్వామీ, అదే నా చివరి ఆలోచన అని చెప్పాడు. సాధువు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. అదే నాయనా రహస్యం. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన అత్యంత కీలకమైన రెండవ రహస్యం ఇదే. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేభరం. అంటే మనిషి తన శరీరాన్ని వదిలేటప్పుడు ఏ భావనతో ఉంటాడో, ఏ ఆలోచనతో ఉంటాడో, ఖచ్చితంగా దానికి తగిన గమ్యాన్నే తర్వాతి జన్మలో పొందుతాడు. నువ్వు చనిపోయే ముందు వాళ్లను వదిలిపెట్టను, వెంటాడతాను అని సంకల్పించుకున్నావు. ఆ సంకల్పం ఎంత బలంగా ఉందంటే అది ప్రకృతిని శాసించింది. నీ పగ, నీ బాకీ వసూలు చేసుకోవాలనే ఆతృత మీ అందరినీ మళ్లీ ఈ జన్మలో ఒకే చోట చేర్చాయి. అయితే కర్మ సిద్ధాంతం కేవలం కత్తికి కత్తితో మాత్రమే సమాధానం చెప్పదు. అది చాలా విచిత్రంగా పనిచేస్తుంది. గత జన్మలో శత్రువులుగా ఉన్నవాళ్లు ఈ జన్మలో అత్యంత ఆప్తులుగా,
భార్యాభర్తలుగా, తండ్రి కొడుకులుగా పుడతారు. ఎందుకో తెలుసా? ప్రేమ మరియు ద్వేషం ఈ రెండూ మనిషిని బంధించే గొలుసులే. ఇనుప గొలుసుతో కట్టిన, బంగారు గొలుసుతో కట్టిన బంధం బంధమే కదా. నీ శత్రువు ఈ జన్మలో నీకు భార్యగా వచ్చింది. గత జన్మలో ప్రాణం తీసిన ఆ వ్యక్తి ఈ జన్మలో నీకు సేవ చేసి, నీ పిల్లలకు జన్మనిచ్చి, నిన్ను అపారంగా ప్రేమించి ఆ పాత బాకీని తీర్చుకుంది. లెక్క సరిపోయింది. సుధాముడికి గొంతు తరారిపోయింది. అంటే స్వామీ, మా మధ్య ఉన్నది ప్రేమ కాదా? కేవలం ఒక వ్యాపారమా? బాకీ తీరిపోగానే ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? నా పిల్లల మరణం కూడా ఒక లెక్క మాత్రమేనా? అని వణుకుతున్న స్వరంతో అడిగాడు. ఆ సాధువు శాంతంగా తల పంకించాడు. సుధామా, దీన్నే రుణానుబంధం అంటారు. మన శాస్త్రాలు చెప్పిన అద్భుతమైన సత్యం. రుణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయాః అంటే భార్య, పిల్లలు, ఆస్తులు, పశువులు ఇవన్నీ కేవలం పూర్వజన్మ రుణాన్ని తీర్చుకోవడానికి మాత్రమే మన దగ్గరికి వస్తాయి. ఈ విశాలమైన సృష్టిలో ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాడంటే అతను నీకు ఏదో ఇవ్వాలి లేదా నీ నుంచి ఏదో తీసుకోవాలి. ఆ లావాదేవీ పూర్తయిన మరుక్షణం విధి వాళ్లను నీ నుంచి ఎప్పుడో ఒకప్పుడు వేరు చేస్తుంది. నువ్వు నీ భార్యాపిల్లలు చనిపోయారని ఏడుస్తున్నావు. కాని కర్మదృష్టిలో చూస్తే ఆమె తన బాకీని పూర్తిగా చెల్లించి ఈ జన్మ బంధాల నుండి విముక్తురాలై వెళ్ళిపోయింది. ఆమె నీకు సేవ చేసింది, సుఖాన్నిచ్చింది, చివరికి తన ఆత్మకున్న రుణ విముక్తి పొంది వెళ్ళిపోయింది. నిజానికి నువ్వు సంతోషించాలి, ఒక ఆత్మ తన బరువును దించుకుని పైలోకాలకు వెళ్ళినందుకు. కాని మాయ అనే తెర నీ కళ్లను కప్పేసి నా భార్య, నా పిల్లలు అనే మమకారంతో నిన్ను ఏడిపిస్తోంది. ఒక రైలు ప్రయాణంలో కొందరు మన పక్కన కూర్చుంటారు, కాసేపు మనతో మాట్లాడతారు, వాళ్ల స్టేషన్ రాగానే దిగిపోతారు. వాళ్లు దిగిపోయానని మనం జీవితాంతం వాళ్లకోసమే ఏడుస్తూ రైలులో కూర్చుంటామా? లేదు కదా. జీవితం కూడా అంతే. ఎవరి స్టేషన్ రాగానే వాళ్లు దిగిపోతారు. నువ్వింకా ప్రయాణంలో ఉన్నావు, అంతే తేడా. ఈ మాటలు వింటుంటే సుధాముడి గుండెలో ఉన్న బరువు ఎవరో అమాంతం దించేసినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే బాధలో ఉన్నాడు. కాని ఇప్పుడు జరగాల్సిందే జరిగింది, లెక్క సరిపోయింది అనే సత్యం తెలిసాక అతని దుఃఖం అర్థంలేనిది అనిపించింది. కర్మగతి ముందు మనిషి ఎంత చిన్నవాడో అర్థమైంది. కాని మనసులో ఇంకా ఏదో సందేహం. స్వామీ, మీరు చెప్పింది సత్యమే కావచ్చు, కాని మనిషన్నవాడికి భావోద్వేగాలుంటాయి కదా. నా కుటుంబాన్ని నేను మరిచిపోలేను. పోనీ నా కుటుంబం రుణం తీరిపోయింది అనుకుందాం. మరి నన్ను మోసం చేసిన నా మిత్రుల మాటేవిటి? వాళ్లు నా ఆస్త్యంతా దోచుకుని నన్ను బిచ్చగాణ్ణి చేసి నడిరోడ్డున పడేశారు కదా. వాళ్లను నేను ఎలా క్షమించగలను? వాళ్లమీద నాకు పగరావడం తప్పెలా అవుతుంది అని అడిగాడు. సాధువు గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు అడవియంతా ప్రతిధ్వనించింది. భలే పట్టుకున్నావు సుధామా. సరిగ్గా అక్కడే ఉంది అసలు చిక్కుముడి. వాళ్లు నిన్ను మోసం చేశారు, అది వాళ్ల కర్మ. కాని ఇప్పుడు నువ్వు వాళ్లమీద పగ పెంచుకుంటే, వాళ్లను తిట్టుకుంటూ కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు మళ్లీ కొత్త కర్మను సృష్టిస్తున్నావు. ఇదే ఆగామి కర్మ. నీ దగ్గర ఉన్న పాత చెత్తను, పాత బాకీలను కాల్చేయడానికి దేవుడు పెట్టిన ఈ కష్టాల మంటలో నువ్వు పగ, ద్వేషం అనే కొత్త చెత్తను వేస్తున్నావు. దీనివల్ల మంట ఆరిపోడు సుధామా, ఇంకా పెరుగుతుంది. అందుకే కృష్ణుడు చెప్పాడు, నీకు కీడు చేసిన వాణ్ణి కూడా క్షమించగలగడం లేదా కనీసం వాళ్ల తప్పును దేవుడికి వదిలేసి ఉపేక్షించడం ఒక గొప్ప యోగమని. సుధాముడు దీర్ఘంగా ఆలోచించాడు. స్వామీ, ఇది వినడానికి బాగుంది కాని ఆచరణలో అసాధ్యం అనిపిస్తోంది. నా సర్వస్వం కోల్పోయిన నేను ఏమీ జరగనట్లు ఎలా ఉండగలను? అసలు ఈ కర్మబంధాల నుండి శాశ్వతంగా తప్పించుకునే మార్గం లేదా? నేను మళ్లీ పుట్టకూడదు, మళ్లీ ఈ బాధలు పడకూడదు. ఇంకో భార్య, ఇంకో శత్రువు, ఇంకో మోసం, ఈ నాటకం నాకు వద్దు దేవుడా. దయచేసి ఈ చక్రబంధం నుండి బయటపడే బ్రహ్మ రహస్యం చెప్పండి. దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన ఉపాయం ఏమిటి? అని ఆ సాధువు కాళ్లమీద పడ్డాడు. సాధువు అతన్ని పైకి లేపి, ఉంది సుధామా, అదే కృష్ణుడు చెప్పిన 3వ రహస్యం.
ఇది చాలా సూక్ష్మమైనది. ఇది అర్థమైతే నువ్వు రాజుగా బతికినా బిచ్చగాడిగా బతికినా ఒకేలా ఉంటావు. ఆ రహస్యం పేరు అకర్తృత్వ భావన, అంటే నేను కర్తను కాదు అని తెలుసుకోవడం. కాని అది చెప్పే ముందు నీకొక చిన్న పరీక్ష పెట్టాలి. నీకు బాగా దాహం వేస్తోంది కదా అని అడిగాడు. సుధాముడు తన నాలుక తడారిపోయిందని అప్పుడే గమనించాడు. అవును స్వామీ, గొంతు ఎండిపోతోంది అన్నాడు. సాధువు పక్కనే ఉన్న ఒక చిన్న మట్టి కుండను చూపించాడు. ఆ కుండలో నీళ్లున్నాయి, వెళ్ళి తాగు. కాని ఒక్క షరతు, నువ్వు నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్లు తాగుతున్నది నువ్వు కాదు అని మనస్ఫూర్తిగా భావించాలి. అది నీకు సాధ్యమేనా అని అడిగాడు. సుధాముడికి ఆ ప్రశ్న వింతగా అనిపించింది. నీళ్లు తాగేది నేనే కదా, నేను కాదు అని ఎలా అనుకుంటాను? అయినా సరే ప్రయత్నిస్తాను అని కుండ దగ్గరికి వెళ్ళాడు. కుండను చేతిలోకి తీసుకున్నాడు. చల్లగా ఉంది. నోటి దగ్గరికి తెచ్చుకున్నాడు. నీళ్లు గొంతులోకి దిగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఆహా, ఎంత బాగున్నాయి నీళ్లు! నా దాహం తీరింది అనుకున్నాడు మనసులో. వెంటనే సాధువు గొంతు వినిపించింది. ఆపు, నువ్వు ఓడిపోయావు సుధామా. సుధాముడు ఉలిక్కిపడి కుండ దించాడు. ఏమైంది స్వామీ, నేనింకా తాగడమే పూర్తి చెయ్యలేదే అన్నాడు ఆశ్చర్యంగా. సాధువు దగ్గరికి వచ్చి, నేనేం చెప్పాను? తాగుతున్నది నువ్వు కాదు అని భావించమన్నాను. కాని నీ మనస్సులో ఏమనుకున్నావు? నాకు హాయిగా ఉంది, నేను తాగుతున్నాను, నా దాహం తీరింది అనుకున్నావు. అక్కడ నేను అనే అహంకారం ఉంది. అదే నిన్ను బంధిస్తోంది. మనం చేసే ప్రతి పనిలో నేను చేస్తున్నాను అనే భావనే మనకు కర్మను అంటిస్తుంది. నేను దానం చేశాను, నేను పూజ చేశాను, నేను వ్యాపారం చేశాను, నేను నా కుటుంబాన్ని పోషించాను. ఈ నేను అనేదే అసలు దొంగ. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఇదే. గుణా గుణేషు వర్తంతే, అంటే ప్రకృతి గుణాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఆత్మ కేవలం సాక్షి మాత్రమే. నీళ్లు తాగేది నీ శరీరం, దాహం వేసింది నీ ప్రాణానికి, తృప్తి చెందింది నీ మనస్సు. ఇందులో నువ్వెక్కడున్నావు? నువ్వు కేవలం ఇవన్నీ గమనిస్తున్న సాక్షివి మాత్రమే. ఎప్పుడైతే నువ్వు నేను చేస్తున్నాను అనే భావన వదిలేస్తావో అప్పుడు ఏ కర్మ నీకు అంటుకోదు. సుధాముడికి తల తిరిగిపోతోంది. స్వామీ, శరీరం నాదైనప్పుడు పనిచేసేది నేను కాకుండా ఇంకెవరు? ఇది నాకు అర్థం కావడం లేదు. నా చేతులతో నేను దానం చేసినప్పుడు ఆ పుణ్యం నాకు రాకుండా ఎలా ఉంటుంది? నా చేతులతో పాపం చేస్తే ఆ శిక్ష నాకు పడకుండా ఎలా పడుతుంది అని అడిగాడు. ఇది సామాన్యుడికి వచ్చే అతిపెద్ద సందేహం. పుణ్యం చేసినా కర్మ ఎలా అంటుకుంటుంది? అసలు ఈ నేను అనే మాయ నుండి బయటపడడానికి ఆ సాధువు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. సుధామ, ఒక దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో ఒకడు పవిత్రమైన భాగవతం చదువుతున్నాడు. మరొకడు దొంగ ఉత్తరం రాస్తున్నాడు. ఆ దీపపు వెలుగు మంచి పనికి సహకరించింది, చెడ్డ పనికి కూడా సహకరించింది. కాని ఆ పాపపుణ్యాలు ఆ దీపానికి అంటుకుంటాయా? అంటుకోవు కదా. ఎందుకంటే దీపం కేవలం సాక్షి. అది ఉంది కాబట్టి పనులు జరుగుతున్నాయి, కాని అది ఏ పని చెయ్యడం లేదు. అలాగే నీ లోపల ఉన్న ఆత్మ ఆ దీపం లాంటిది. నీ శరీరం, మనసు అనేవి ఆ వెలుగులో పనిచేసే యంత్రాలు. నువ్వు ఆత్మగా ఉండి సాక్షిగా చూస్తే ఏ కర్మ అంటుకోదు. కాని నువ్వు శరీరాన్ని అనుకొని నా అంతటివాడు లేడు అని నేను చేస్తున్నాను అనుకుంటే కర్మ అనే మసి నీకు అంటుకుంటుంది. నువ్వు చేసిన దానాల వల్ల నీకు పుణ్యం వచ్చింది, అది నిజమే. కాని ఆ పుణ్యమే నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళి అక్కడ నీ సుఖాల బ్యాలెన్స్ అయిపోయాక మళ్లీ నిన్ను కిందకి ఈ బాధల భూమి మీదకు తోసేసింది. బంగారు సంకెళ్ళు అంటే ఇదే. పుణ్యం కూడా ఒక బంధమే సుధామా. మోక్షమంటే పాపం పుణ్యం రెండూ లేని స్థితి. అదే కృష్ణుడు చెప్పిన అకర్తృత్వ భావనలో ఉన్న పరమార్థం. సుధాముడికి తను ఎంత అజ్ఞానంలో ఉన్నాడో అర్థమైంది. మంచి చేస్తే చాలు అనుకున్నాడు. కాని ఆ మంచి వెనుక ఉన్న నేను చేశాను అనే అహంకారం కూడా ప్రమాదమే అని ఇప్పుడే తెలిసింది. స్వామి, మరి ఆ స్థితిని నేను ఎలా పొందాలి? కర్తృత్వ భావన పోవాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఒక వేణు ఉందనుకో, అది లోపల బోలుగా ఉంటుంది.
దానిలో ఏమీ ఉండదు, ఎలాంటి అహంకారం ఉండదు. అందుకే కృష్ణుడు ఆ వేణువు ద్వారా తన ఊపిరితో అద్భుతమైన సంగీతాన్ని పలికించగలడు. ఒకవేళ నేనే పాడుతున్నాను అని ఆ వేణువు అనుకుంటే సంగీతం రాదు, అపశృతి వస్తుంది. నువ్వు కూడా ఆ వేణువులా మారిపోవాలి. నేను ఏమీ కాదు, నేను కేవలం ఒక నిమిత్తమాత్రుడిని, ఈ పనులన్నీ చేయిస్తున్నది ఆయనే అని శరణాగతి భావన రావాలి. అప్పుడు నీ ద్వారా జరిగే ప్రతి పని దైవకార్యమవుతుంది. సాధువు మాటలకు సుధాముడి మనస్సులో ఒక గొప్ప ప్రశాంతత ఆవహించింది. ఇన్నాళ్ళు తను మోసిన బరువు దించేసినట్లు అనిపించింది. కాని కథ ఇంకా అయిపోలేదు. సాధువు ఉన్నట్టుండి సీరియస్గా మారాడు. సుధామా, నేను చెయ్యడం లేదు అని అనుకోవడం మొదటి మెట్టు మాత్రమే. కాని అసలైన సవాలు మరొకటుంది. మనం ఏ తప్పు చెయ్యకపోయినా లోకం మనల్ని నిందిస్తుంది. దాన్ని ఎలా తట్టుకోవాలి? సమాజం రాళ్లతో కొడుతుంటే కర్మసిద్ధాంతం అని ఊరుకోవాలా? దీనికి సమాధానం కృష్ణుడు చెప్పిన 4వ రహస్యంలో ఉంది. కాని ఆ 4వ రహస్యం తెలుసుకోవాలంటే నువ్వు ఒక భయంకరమైన సత్యాన్ని ఎదుర్కోవాలి. నీ భవిష్యత్తులో జరగబోయే ఒక ఘోరమైన సంఘటన గురించి నేనిప్పుడు నీకు చూపిస్తాను. అది చూశాక నువ్వు భయపడి పారిపోతావో లేక ధర్మాన్ని నమ్ముతావో నీ ఇష్టం అన్నాడు. సుధాముడికి గుండె దడ పెరిగింది. నా భవిష్యత్తా, నా భార్యాబిడ్డల మరణం కంటే భయంకరమైనది ఇంకేముంటుంది స్వామి? నేను సిద్ధం, చూపించండి అన్నాడు ధైర్యంగా కూడదీసుకొని. సాధువు తన కమండలంలో నీళ్లు తీసుకొని మంత్రం చదవగానే ఎర్రటి మంటలు నీలిరంగులోకి మారాయి. ఆ మంటల్లో ఒక దృశ్యం కదలడం మొదలైంది. అది చూసిన సుధాముడు ఒక్కసారిగా వెనక్కి జరిగి, అమ్మో, అది నేనేనా? అలా ఎందుకు చేస్తున్నాను అని భయంతో అరిచాడు. ఆ దృశ్యంలో సుధాముడు ఒక రాజు వేషంలో ఉన్నాడు. కాని కళ్లలో క్రూరత్వంతో చేతిలో పదునైన కత్తి పట్టుకొని ఒక అమాయకపు పసిబిడ్డను చంపడానికి వెడుతున్నాడు. స్వామీ, ఏంటిది? నేనొక పసిబిడ్డను చంపడమా? ఇంతకంటే ఘోరం ఉంటుందా? నేనెందుకలా మారతాను? అసలు కర్మ నన్నింత కిరాతకుడిగా ఎందుకు మారుస్తుంది అని భయంతో అరిచాడు. సాధువు అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని, కంగారు పడకు సుధామా, నువ్వు చూసింది సగమే. అసలు ఆ బిడ్డ ఎవరు? నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు? ఆ వెనుక ఉన్న ధర్మ సూక్ష్మమేమిటి? అది తెలిస్తే కర్మ సిద్ధాంతం మీద నీకున్న గౌరవం 1000 రెట్లు పెరుగుతుంది. ఇది కేవలం హత్య కాదు, ఇది ఒక విముక్తి. ఈ 4వ రహస్యం ధర్మానికి కర్మకు మధ్య ఉన్న యుద్ధం. కొన్నిసార్లు ధర్మం కోసం కర్మను ఎలా ఆయుధంగా వాడాలో కృష్ణుడు చెప్పాడు అన్నాడు గంభీరంగా. సుధాముడు చెమటలు తుడుచుకుంటూ వింటున్నాడు. సాధువు చెప్పడం మొదలుపెట్టాడు. సుధామా, నువ్వు చూసింది పైకి కనిపిస్తున్న దృశ్యం మాత్రమే, కాని దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం నీకు తెలియదు. అదే కర్మ సిద్ధాంతంలో ఉన్న 4వ మరియు అత్యంత కీలకమైన రహస్యం. దీని పేరే కర్మగతి లేదా ధర్మ సూక్ష్మం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో గహనా కర్మణో గతిః అన్నాడు. అంటే కర్మ మార్గం చాలా లోతైనది, అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనది. పైకి ధర్మంలా కనిపించేది అధర్మం కావచ్చు, పైకి అధర్మంలా కనిపించేది పరమధర్మం కావచ్చు. ఆ దృశ్యంలో ఆ పసిబిడ్డ సామాన్యుడు కాదు, అతనొక భయంకరమైన విషవాయువును మోస్తున్న వాహిక. అతను బ్రతికితే వాడు పెరిగి పెద్దయ్యేలోపే ఆ రాజ్యం మొత్తం ప్లేగు వ్యాధితో చచ్చిపోతుంది. లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. ఆ విషయం నీకు మాత్రమే తెలుస్తుంది. అప్పుడొక రాజుగా నీ ధర్మమేమిటి? పాపం చిన్నపిల్లాడు కదా అని వదిలేసి లక్షల మంది చావుకు కారణమవుతావా? లేక ఆ ఒక్కడిని బలిచ్చి ఆ రాజ్యాన్ని కాపాడతావా? అక్కడ నువ్వు కత్తి ఎత్తింది ద్వేషంతో కాదు, రాక్షసత్వంతో కాదు, లక్షల మందిని కాపాడాలనే లోక కళ్యాణం కోసం. అప్పుడు ఆ హత్య పాపం కాదు, అది ఒక విముక్తి. అది ఆ జీవుడికి కూడా మేలే. ఎందుకంటే వాడి ద్వారా జరగబోయే ఘోరమైన అనర్థం నుండి వాడిని నువ్వు కాపాడినట్టు. ఈ వివరణ విన్న తరువాత సుధాముడి మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఓహో, అంటే మనం ఏం చేస్తున్నామన్నదానికంటే ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామనేది ముఖ్యమా అనడిగాడు. సరిగ్గా చెప్పావు సుధామా అని మెచ్చుకున్నాడు సాధువు. ఒక డాక్టర్ పేషెంటు పొట్టను కత్తితో కోస్తాడు, ఒక దొంగ బాటసారి పొట్టను కత్తితో కోస్తాడు. ఇద్దరూ చేసింది ఒకే పని, రక్తం వచ్చింది, నొప్పి కలిగింది. కాని డాక్టర్కి డబ్బులిచ్చి దండం పెడతాం, దొంగను జైల్లో పెడతాం.
ఎందుకని? డాక్టర్ ఉద్దేశ్యం ప్రాణం కాపాడడం, దొంగ ఉద్దేశ్యం ప్రాణం తీయడం. కర్మ సిద్ధాంతం కూడా అంతే. కృష్ణుడు చూసేది నీ చేతులను కాదు, నీ హృదయాన్ని. నీ ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉంటే ధర్మం కోసం నువ్వు చేసే కఠినమైన పని కూడా యోగమే అవుతుంది. కురుక్షేత్రంలో అర్జునుడు తన సొంత తాతను గురువును చంపడానికి భయపడితే కృష్ణుడు చెప్పింది ఇదే. నువ్వు చంపకపోతే అధర్మం గెలుస్తుంది, రాబోయే తరాలు నాశనమవుతాయి. ఇక్కడ హింస తప్పు కాదు, అవసరం అని బోధించాడు. ఇదే కర్మయోగంలో ఉన్న సమత్వబుద్ధి. సుధాముడు దీర్ఘంగా నిట్టూర్చాడు. స్వామీ, ఇది చాలా గొప్ప విషయం. కాని నా జీవితానికి దీనికి సంబంధమేమిటి? నా వ్యాపారంలో నేను ఎవ్వర్నీ మోసం చేయలేదు కదా. నా ఉద్దేశం ఎప్పుడూ మంచిదే కదా. మరి నాకెందుకీ కష్టాలు వచ్చాయి? నా భాగస్వాములు నన్ను మోసం చేసినప్పుడు వాళ్ల ఉద్దేశ్యం చెడ్డది కదా. మరి వాళ్లెందుకు సుఖంగా ఉన్నారు? కర్మ సిద్ధాంతం వాళ్లని వెంటనే శిక్షించలేదు కదా అని మళ్లీ పాత ప్రశ్న దగ్గరికే వచ్చాడు. సాధువు అతని వైపు జాలిగా చూశాడు. సుధాముడికి మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రతి మనిషి అడిగే అతిపెద్ద ప్రశ్న ఇదే. దుర్మార్గులు ఎందుకు సుఖంగా ఉంటారు? మంచివాళ్లకే ఎందుకు కష్టాలు వస్తాయి? సాధువు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సుధామా, నువ్వు ఇంకా ఈ బాహ్య ప్రపంచాన్నే చూస్తున్నావు. వాళ్ళు సుఖంగా ఉన్నారని నీకెవరు చెప్పారు? వాళ్ళు నవ్వుతో తిరుగుతున్నంత మాత్రాన వాళ్ల మనసులో శాంతి ఉందని అనుకుంటున్నావా? చెడ్డ పని చేసినవాడు ఆ క్షణం నుంచే భయంతో బతకడం మొదలుపెడతాడు. ఎప్పుడు దొరికిపోతామో, ఎప్పుడు పోగొట్టుకుంటామో అనే భయం వాళ్లను లోపల నుంచి తినేస్తుంది. అది నరకం కాదా? పైకి కనిపించే ఆస్తిపాస్తులు సుఖాన్ని ఇవ్వవు సుధామా. నిజమైన శిక్ష అంటే జైలుకు వెళ్లడం కాదు, కంటినిండా నిద్ర కరువవ్వడం, మనశ్శాంతి లేకపోవడమే. మరి నా విషయమేంటి స్వామీ? నా కుటుంబం, నా ఆస్తి నాకెందుకీ శిక్ష పడింది? నేను మంచి ఉద్దేశంతోనే ఉన్నాను కదా అని మళ్లీ అడిగాడు సుధాముడు. ఇక్కడే నువ్వు కర్మ సిద్ధాంతాన్ని, ఆ భగవంతుడి ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవాలి. సాధువు కళ్ళు మూసుకుని ఇలా చెప్పాడు. కొన్నిసార్లు దేవుడు మనకు కష్టాలిచ్చేది మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని రక్షించడానికి. అవును, నువ్వు విన్నది నిజమే. నీ ఆస్తి పోయింది, నీ కుటుంబం పోయింది. ఇది నీకు శిక్షలా అనిపిస్తోంది. కాని ఒకవేళ ఆస్తి అలాగే ఉండి ఉంటే నువ్వు అహంకారంతో కళ్ళు మూసుకుని భవిష్యత్తులో ఇంకా ఘోరమైన పాపాలు చేసి ఉండేవాడివేమో. లేదా నీ భార్య పిల్లలకు జరగబోయే ఏదో పెద్ద ప్రమాదం నుండి వాళ్లను కాపాడి దేవుడు వాళ్లను తన దగ్గరికి తీసుకున్నాడేమో. ఒక తల్లి తన బిడ్డకు చేదు మందు పోస్తుంది. బిడ్డ ఏడుస్తాడు, వద్దని గింజుకుంటాడు, కోపంతో తల్లిని కొడతాడు. కాని తల్లికి తెలుసు ఆ చేదుమందే వాడి ప్రాణం కాపాడుతుందని. నీకు జరిగిన నష్టం ఆ కృష్ణుడు నీకు పోసిన చేదు మందు. నీలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించడానికి ఆయన చేసిన ఆపరేషనిది. నువ్వు దాన్ని శిక్ష అనుకుంటున్నావు, కాని అది రక్షణ. అది తెలియకే మనుషులు దేవుణ్ణి తిట్టుకుంటారు. సుధాముడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లు తను అన్యాయానికి గురైన బాధితుడిలా ఊహించుకున్నాడు. కాని ఇదంతా తన మంచికే జరిగి ఉండవచ్చు అనే ఆలోచన అతనికొక కొత్త ఆశనిచ్చింది. స్వామీ, అంటే నా కష్టాలన్నీ నా శుద్ధి కోసమేనా? అగ్నిలో బంగారం కాలేది మెరవడానికే కదా. అంటే నేనిప్పుడు ఆ కరిగే స్థితిలో ఉన్నానా అని అడిగాడు. సాధువు తల ఊపాడు. అవును, ఇప్పుడు నువ్వు సిద్ధమయ్యావు. నీలో కోపం తగ్గింది, ద్వేషం తగ్గింది, ప్రశ్నలు తగ్గాయి, భగవంతుడి పట్ల అంగీకారం పెరిగింది. ఇదే ఆధ్యాత్మిక ప్రయాణం. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు చెప్పిన 5వ మరియు చివరి రహస్యాన్ని తెలుసుకోవడానికి దగ్గర్లో ఉన్నాం. కాని దానికి ముందు నీకొక చివరి పరీక్ష ఎదురవుతుంది. ఈ అడవి దాటితే వచ్చే నగరంలో నీకొక వ్యక్తి తారసపడతాడు. అతన్ని చూడగానే నీ రక్తం మరిగిపోతుంది. నీ పాత పగలన్నీ ఒక్కసారిగా నిద్రలేస్తాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అన్నదానిమీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారు మాట్లాడుకుంటూ నడుస్తుండగా తెల్లవారుఝామవుతోంది. సూర్యకిరణాలు అడవి చెట్ల మధ్యలోంచి చొచ్చుకుని వస్తున్నాయి. అడవి దాటి ఒక చిన్న గ్రామం పొలిమేరలోకి వచ్చారు. అక్కడొక పాడుబడిన ఆలయముంది. మనం కాసేపిక్కడే ఆగుదాం అన్నాడు సాధువు. సుధాముడు అలసటతో ఆలయం మెట్లమీద కూర్చున్నాడు. స్వామీ, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు నాకు కోపం వస్తోంది? నాకిప్పుడు ఎవరిమీద ద్వేషం లేదు అన్నాడు నమ్మకంగా. సాధువు నవ్వి, చూద్దాం, ఆ సమయం వచ్చినప్పుడు నీ జ్ఞానం నిలబడుతుందో
లేక నీ అహంకారం గెలుస్తుందో అన్నాడు. అంతలో దూరంగా ఒక ముసలివాడు కర్ర సాయంతో నడుస్తూ ఆ గుడివైపు వస్తున్నాడు. అతని బట్టలు చిరిగిపోయాయి. శరీరమంతా కుష్ఠురోగంతో పుళ్ళుపడి ఈగలు ముసురుతున్నాయి. అతను అడుగులో అడుగు వేస్తూ దాహంతో గొంతు ఎండిపోయి, నీళ్లు బాబూ, ఎవరైనా కొంచెం నీళ్ళివ్వండి, పుణ్యం ఉంటుంది అని దీనంగా అరుస్తున్నాడు. ఆ పాడుబడిన గుడి దగ్గర దాహంతో అల్లాడుతూ నీళ్లు, కాస్త నీళ్ళివ్వండి అని అరుస్తున్న ఆ ముసలి కుష్ఠురోగిని చూడగానే సుధాముడి గుండె ఆగినంత పనైంది. అతని చేతిలోని కుండ కిందపడి పగిలిపోయింది. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దేహం మొత్తం వణికిపోయింది. ఎందుకంటే ఆ ముసలివాడెవరో కాదు, తన వ్యాపారంలో తనను నమ్మించి గొంతుకోసి తన సర్వనాశనానికి కారణమైన తన ప్రధాన భాగస్వామి వీరభద్రుడు. ఒక్కసారిగా గతమంతా సుధాముడి కళ్ల ముందు రీల్లా తిరిగింది. వీరభద్రుడు తనను నమ్మించి దొంగ సంతకాలు పెట్టించుకోవడం, తన గోదాములకు నిప్పు పెట్టించడం, తను రోడ్డున పడ్డప్పుడు చూసి వెకిలిగా నవ్వడం అన్నీ గుర్తొచ్చాయి. ఇన్నాళ్ళు తాను పడ్డ నరకానికి కారణమైనవాడు ఇప్పుడదే వీరభద్రుడు కుష్ఠురోగంతో దిక్కులేని చావుకోసం ఎదురుచూస్తూ సాక్షాత్తూ తన కాళ్ల దగ్గరికే వచ్చాడు. సుధాముడి మనసులో ఒక రాక్షసుడు నిద్రలేచాడు. దొరికావురా దొంగా, నా బతుకు నాశనం చేసి నా భార్యాబిడ్డల చావుకు పరోక్షంగా కారణమై ఇప్పుడు నా దగ్గరికే నీళ్లకోసం వస్తావా? నిన్ను చంపినా పాపం లేదు. లేదు, చంపకూడదు. నీకు నీళ్ళివ్వకుండా నువ్వు దాహంతో గిలగిలా కుట్టుకుంటూ చస్తుంటే చూసి ఆనందించాలి. అప్పుడే నా కడుపు మంట చల్లారుతుంది అని మనసులో అనుకున్నాడు. వాడి తల పగలగొట్టడానికి పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని చేతిలోకి తీసుకున్నాడు. సాధువు ఇదంతా గమనిస్తూ మౌనంగా నిలబడ్డాడు. సుధాముడు రాయి ఎత్తాడు. ఆ అలికిడికి వీరభద్రుడు కళ్ళు పైకెత్తి చూశాడు. సుధాముడిని గుర్తుపట్టాడు. కాని ఆశ్చర్యం, వీరభద్రుడి కళ్లలో భయం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. సుధామా, నువ్వా? ఆ దేవుడు నన్ను నీ దగ్గరికే పంపాడా? చంపు సుధామా, నన్ను ఆ రాయితో కొట్టి చంపేయ్. నేను చేసిన ఘోరమైన పాపానికి ఈ కుష్ఠురోగం చాలదు. నీ చేతిలో చస్తేనే నాకీ నరకం నుండి విముక్తి దొరుకుతుంది అని సుధాముడి కాళ్లమీద పడి ఏడ్చాడు వీరభద్రుడు. సుధాముడి చేతిలో రాయి వణుకుతోంది. ఒక పక్క పగ, మరోపక్క ఇందాక సాధువు చెప్పిన ధర్మసూక్ష్మం. మనసులో భయంకరమైన ఘర్షణ మొదలైంది. వీడు నా శత్రువు, వీడిని శిక్షించడం నా ధర్మం కాదా? కృష్ణుడు దుర్మార్గులను శిక్షించమనే చెప్పాడు కదా అని తన మనసు తనతోనే వాదిస్తోంది. సరిగ్గా అప్పుడే సాధువు గొంతు గంభీరంగా వినిపించింది. సుధామా, ఆగు. ఇదే నీకు ఆఖరి పరీక్ష. ఇక్కడ నువ్వు ఆ రాయి విసిరితే నువ్వు మళ్లీ కర్మచక్రంలో ఇరుక్కుపోతావు. వీడు చేసిన పాపానికి వీడు అనుభవిస్తున్నాడు. చూశావుగా, కర్మ ఎవ్వరినీ వదలదు. కాని ఇప్పుడు నువ్వు స్పందించే విధానమే నీ ఆగామి కర్మ. కర్మబంధాన్ని సమూలంగా నరికేసే ఖడ్గమది. ఆ ఖడ్గాన్ని వాడతావా, లేక ఈ రాయిని వాడతావా? సుధాముడు సందిగ్ధంలో పడ్డాడు. స్వామీ, వీడు చేసిన ద్రోహానికి క్షమ ఎక్కడిది? వీడు నా పాలిట యముడు కదా అని అరిచాడు. పగతో రగిలిపోతూ తన జీవితాన్ని నాశనం చేసిన ఆ వీరభద్రుడి తల పగలగొట్టడానికి సుధాముడు పెద్ద రాయిని పైకెత్తాడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు అతని దగ్గరికి వచ్చి చెవిలో ఒక భయంకరమైన సత్యం చెప్పాడు. సుధామా, వీడు ఎవరో కాదు, నీ గత జన్మ తండ్రి. గత జన్మలో నిన్ను కంటికి రెప్పలా కాపాడిన నీ తండ్రి. ఆ జన్మలో అతను నీకు చేసిన సేవకు, ప్రేమకు బదులుగా ఆ రుణం తీర్చుకోవడానికే ఈ జన్మలో నీ సంపదను తీసుకున్నాడు. కాని దారి తప్పి, ద్రోహం చేసి ఘోరమైన పాపం మూటగట్టుకున్నాడు. ఇప్పుడు వాడు ఆ పాపానికి కుష్ఠురోగి అయి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు సుధామా, తండ్రిని చంపుతావా? దాహంతో ఉన్న తండ్రికి నీళ్ళివ్వకుండా నరకానికి పంపుతావా? ఈ మాటలు వినగానే సుధాముడి గుండె ఆగినంత పనయింది. చేతిలో ఉన్న రాయి జారి కింద పడింది. నాన్నా అనే మాట గొంతులో చిక్కుకుపోయింది.
కళ్లలో నీళ్లు సుడిగుండాల్లా తిరిగాయి. శత్రువులో తండ్రిని చూడటం, ద్రోహిలో బంధువులు చూడటం, ఇదేనా కర్మ విచిత్రం? అతను కింద కూలబడిపోయాడు. ఏడుస్తూ వీరభద్రుణ్ణి పట్టుకున్నాడు. వీరభద్రుడికి ఏమీ అర్థం కాలేదు. సుధామును పగిలిపోయిన కుండను వదిలేసి సాధువు చేతిలో ఉన్న కమండలం తీసుకుని వీరభద్రుడి నోట్లో తన చేతులతో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగుతుంటే వీరభద్రుడి కళ్లలో ప్రాణం నిలిచింది. కృతజ్ఞత కనిపించింది. సుధాముడి కళ్లలో ఉన్న ద్వేషం శాశ్వతంగా చచ్చిపోయి ఒక దివ్యమైన శాంతి వెల్లివిరిసింది. సాధువు చిరునవ్వుతో చప్పట్లు కొట్టాడు. అద్భుతం సుధామా, నువ్వు గెలిచావు. శత్రువు మీద పగ తీర్చుకోవడం కంటే వాడిని క్షమించడమే కర్మను సమూలంగా కాల్చేసే అసలైన ఆయుధం. ఇప్పుడు నీకు అర్హత వచ్చింది. కర్మ సిద్ధాంతంలోనే అత్యంత రహస్యమైన, అత్యంత శక్తివంతమైన 5వ రహస్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు పూర్తిగా అర్హుడివి. ఈ రహస్యం తెలిస్తే ఇక నీకు పుట్టుక లేదు, చావు లేదు, కష్టాలూ లేవు. నువ్వు సాక్షాత్తు ఆ కృష్ణుడిలో ఐక్యమైపోతావు. సుధాముడు కన్నీళ్లు తుడుచుకొని 2 చేతులూ జోడించాడు. స్వామి, ఏంటి ఆ 5వ రహస్యం? ఆఖరి చిక్కుముడిని విప్పండి అనడిగాడు. సాధువు ఆకాశం వైపు చూసి, సమయం ఆసన్నమైంది. ఈ గుడి లోపల ఉన్న గర్భగుడిలోకి వెళ్ళు. అక్కడ నీకు ఒక విగ్రహం కనిపిస్తుంది. అది సామాన్యమైన విగ్రహం కాదు. దాని కళ్లలోకి చూసి దేవుణ్ణొక ప్రశ్నడుగు. ఆ ప్రశ్నేంటంటే, కర్మబంధాల నుండి నాకు శాశ్వత విముక్తి ఎలా వస్తుంది అని. కాని గుర్తుంచుకో, ఆ విగ్రహం మాట్లాడదు. నీ హృదయమే సమాధానం చెబుతుంది. కాని జాగ్రత్త, అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు అని సస్పెన్స్తో ఆపాడు. మిత్రులారా, మనం ప్రయాణిస్తున్న ఈ కథనం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపుకు చేరుకుంది. బయట తన శత్రువును క్షమించి ఆ సాధువు చెప్పినట్లుగా 5వ రహస్యాన్ని తెలుసుకోవడానికి సుధాముడు గర్భగుడిలోకి అడుగుపెట్టాడు. అది చాలా చిన్న గది. బయట నుండి వస్తున్న లేత సూర్యకాంతి తప్ప లోపల ఎలాంటి దీపాలు లేవు. గాలిలో ఒక వింతైన, పవిత్రమైన గంధం వాసన నిండి ఉంది. అది మనస్సుని అమాంతం లాగేస్తోంది. సాధువు చెప్పినట్లు అక్కడ ఏదో విగ్రహం ఉంటుందని, అది తనతో మాట్లాడుతుందని సుధాముడు ఆశించాడు. కాని అక్కడ అతనికి కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. అక్కడ విగ్రహం లేదు, దేవుడి పటమూ లేదు. అక్కడ కేవలం ఒక నిలువెత్తు అద్దం మాత్రమే ఉంది. ఆ అద్దం అంచుల నిండా పురాతనమైన నగిషీలు చెక్కి ఉన్నాయి. సుధాముడు అయోమయంగా అద్దం ముందు నిలబడ్డాడు. స్వామీ, ఇదేంటి? విగ్రహం ఎక్కడ? నన్ను ఎవరిని అడగమన్నారు అని గట్టిగా అడిగాడు. కాని బయట నుండి సాధువు జవాబు రాలేదు. గర్భగుడి నిశ్శబ్దం అతని చెవుల్లో రింగుమంటోంది. నిరాశతో వెనక్కి తిరగబోతుండగా ఆ అద్దంలో ఒక కదలిక వచ్చింది. అందులో ఒక ప్రతిబింబం కనిపించడం మొదలైంది. సుధాముడు ఆసక్తిగా చూశాడు. అది తన ప్రతిబింబమే అనుకున్నాడు. కాని ఆశ్చర్యం, అందులో కనిపిస్తున్నది సుధాముడు కాదు. అందులో కనిపిస్తున్నది నిన్న రాత్రి అడవిలో తనకు కనిపించిన ఆ సాధువు. అదేంటి, నేను అద్దం ముందు నిలబడితే బయట ఉన్న సాధువు ప్రతిబింబం ఇందులో ఎలా కనిపిస్తోంది అని సుధాముడు భయపడ్డాడు. అప్పుడు ఆ అద్దంలోని సాధువు ప్రతిబింబం చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో 1000 సూర్యుల కాంతి ఉంది. ఆ అద్దంలోంచే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. సుధామా, విను. నువ్వు వెతుకుతున్న దేవుడు బయటలేడు, నీ లోపలే ఉన్నాడు. ఇప్పటిదాకా నువ్వు చూసింది నా మాయారూపం మాత్రమే. ఇప్పుడు నువ్వు చూస్తున్నది సత్యం. నేను వేరు, నువ్వు వేరు కాదు. కాని ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్నది నీ కర్మ ఒక్కటే. దాన్ని పూర్తిగా దహించివేసే ఆఖరి రహస్యం చెప్పడానికే నిన్ను ఇక్కడిదాకా రప్పించాను. సుధాముడికి ఒళ్ళు జలధరించింది. అంటే ఇన్నాళ్ళూ నాతో ప్రయాణించిన ఆ సాధువు సామాన్యుడు కాదా? స్వామి, ఆ 5వ రహస్యం ఏమిటి? నా కర్మబంధాలను, నా పాప పుణ్యాలను శాశ్వతంగా తుడిచిపెట్టే మార్గం ఏమిటి? నేను అలసిపోయాను. ఈ జనన మరణాల చక్రం నుండి నాకు విముక్తి కావాలి అని అద్దం ముందు మోకరిల్లాడు. అప్పుడు ఆ స్వరం ఇలా పలికింది. సుధామా, విను. కర్మ సిద్ధాంతంలో మొదటి 4 రహస్యాలు నిష్కామ కర్మ,
అంత్యకాల స్మరణ, అకర్తృత్వ భావన, లోక సంగ్రహం ఇవన్నీ నిన్ను కర్మబంధాల నుండి తప్పించడానికి మార్గాలు మాత్రమే. కాని ఇవన్నీ చేసినా ఎక్కడో చిన్న అహంకారం మిగిలిపోయే ప్రమాదం ఉంది. నేను నిష్కామ కర్మ చేస్తున్నాను అనే అహంకారం కూడా ఒక బంధమే. బంగారు సంకెళ్ళు కూడా కాళ్లను కడతాయి కదా. అందుకే కర్మను జయించడానికి కృష్ణుడు చెప్పిన అంతిమ రహస్యం, ఒక మహాబ్రహ్మాస్త్రం ఉంది. అదే 5వ రహస్యం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఆ 5వ రహస్యం ఏంటి? అది పాపాలను ఎలా సున్న చేస్తుంది. గర్భగుడిలోని అద్దంలోంచి వస్తున్న ఆ గంభీరమైన స్వరం ఇలా చెబుతోంది: సుధామా, కర్మను లెక్కలతో, లాజిక్లతో గెలవలేవు. దాన్ని జయించడానికి కృష్ణుడు చెప్పిన అంతిమ రహస్యం, ఒక మహాబ్రహ్మాస్త్రం ఉంది. దాని పేరే శరణాగతి. సుధాముడు అయోమయంగా, శరణాగతి అంటే ఏమిటి స్వామీ? రోజూ మీకు దండం పెట్టడమా, గుడికి వచ్చి పూజలు చెయ్యడమా అని అడిగాడు. అద్దంలోని స్వరం నవ్వింది. కాదు నాయనా, శరణాగతి అంటే నీ కోరికను పూర్తిగా ఆ పరమాత్మ కోరికలో కలిపేయడం. భగవద్గీత చివర్లో కృష్ణుడు చెప్పిన ఆఖరి మాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే కర్మ, ధర్మం, పాపం, పుణ్యం, మంచి, చెడు ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి నన్ను మాత్రమే శరణు కోరు. అప్పుడు నిన్ను సకల పాపాల నుండి నేను విముక్తుడిని చేస్తాను అని మాటిచ్చాడు దేవుడు. కాని ఇది ఆచరించడం చాలా కష్టం. ఎందుకంటే మనిషికి ఎప్పుడూ తన ప్రయత్నం మీద అహంకారం ఎక్కువ. శరణాగతి అంటే నేనేమీ చెయ్యను, దేవుడే అన్నీ చూసుకుంటాడు అని సోమరిపోతులా కూర్చోవడం కాదు సుధామా. అది ఒక అత్యున్నతమైన ప్రేమస్థితి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను. ఒక పిల్లాడు ఒక పెద్ద జాతరలో తన తండ్రి వేలు పట్టుకుని నడుస్తున్నాడు. ఆ పిల్లాడికి దారి తెలియదు, జనం రద్దీలో ఎలా నడవాలో తెలియదు. కాని వాడికి భయం లేదు, ఎందుకంటే తన నాన్న చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి. ఒకవేళ ఆ పిల్లాడు నేనే నడవగలను అని తండ్రి చెయ్యి వదిలేస్తే ఆ జాతరలో తప్పిపోతాడు, కష్టాల పాలవుతాడు. మన జీవితం కూడా అంతే. కర్మ అనేది ఆ జాతరలాంటిది. మనం మన బుద్ధితో ఈ కర్మను జయిద్దామనుకుంటాం, కాని అది అసాధ్యం. సంచిత కర్మ అనే కొండను తవ్వడానికి నీ ఈ ఒక్క జన్మ సరిపోదు. అందుకే కర్మను క్లియర్ చెయ్యడానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు, కృష్ణ, నా బలం చాలదు, నా బుద్ధి చాలదు, నా జీవితం నీ ఇష్టం, నువ్వు కష్టాలిస్తే ప్రసాదంలా తీసుకుంటా, సుఖాలిస్తే బహుమతిలా తీసుకుంటా, అంతా నీవే అని సంపూర్ణంగా శరణాగతి అవుతావో, ఆ క్షణమే నీ కర్మల ఖాతా పుస్తకం చిరిగిపోతుంది. మరి కర్మఫలం అనుభవించక తప్పదన్నారు కదా స్వామీ అని సుధాముడు సందేహంగా అడిగాడు. సాధారణ స్థితిలో అయితే తప్పదు సుధామా. నువ్వు చట్టానికి లోబడి బతికే పౌరుడివైతే తప్పు చేస్తే శిక్ష పడుతుంది. కాని నువ్వు సాక్షాత్తు ఆ రాజుగారికే అత్యంత ప్రీతిపాత్రుడవైన వాడివి. అయితే రాజుగారు తలుచుకుంటే నీ శిక్షను రద్దు చెయ్యలేరా? కర్మ అనేది దేవుడి చట్టం, కాని భక్తి అనేది ఆయన ప్రేమ. చట్టం కంటే ప్రేమ ఎప్పుడూ గొప్పదే. సింహం పక్కన ఉన్నప్పుడు అడవిలో ఏ జంతువూ నిన్ను ఏమీ చెయ్యలేదు. అలాగే కృష్ణుడి శరణులో ఉన్నప్పుడు గ్రహాలు, జాతకాలు, శాపాలు, పాపాలు ఏవీ నిన్ను ఏమీ చెయ్యలేవు. ఈ మాటలు వింటుంటే సుధాముడి మనసులో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. అతనిలో ఉన్న అహంకారం, భయం, బాధ అన్నీ కాలి బూడిదయ్యాయి. 2 చేతులు జోడించి, స్వామీ, నాకర్థమైంది. ఇక నా జీవితంలో నాకు ఏ కోరికా లేదు. నా ఆస్తి పోయిందని బాధలేదు, నా వాళ్లు పోయారని దిగులూ లేదు. నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని కళ్ళు మూసుకుని పూర్తిగా సమర్పించుకున్నాడు. ఆ క్షణంలో గర్భగుడిలోని ఆ అద్దం పగిలిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఒక కొత్త స్వరం అతని వెనక నుండి వినిపించింది. సుధాముడు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ సాధవు నిలబడి ఉన్నాడు. కాని ఇప్పుడు అతని రూపం మారింది. ముఖంలో ముల్లోకాలను సమ్మోహనపరిచే చిరునవ్వు, నెత్తిన నెమలి పించం, చేతిలో మురళి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ దివ్య మంగళ రూపాన్ని చూడగానే సుధాముడు కన్నీళ్లతో ఆయన పాదాల మీద పడిపోయాడు. ప్రభూ, ఇన్నాళ్లు నాతో నడిచింది నువ్వేవా? నాకు అహంకారం ఉన్నప్పుడు దాతగా ఉన్నాను కాని భక్తుడిగా లేను.
ఆ అహంకారాన్ని పగలగొట్టడానికే ఈ కష్టాలనే సుత్తిని వాడావు కదూ. కర్మఫలాన్ని త్యజించడం, అంత్యకాల స్మరణ, అకర్తృత్వ భావన, ధర్మరక్షణ, చివరగా సంపూర్ణ శరణాగతి. ఈ 5 కర్మరహస్యాలు తెలుసుకున్నాను. ఇక నాకు ఈ లోకంతో పనిలేదు కృష్ణ. నన్ను నీతో పాటే తీసుకెళ్ళిపో. మళ్ళీ ఆ మనుషుల మధ్యకు, ఆ మోసాల ప్రపంచంలోకి నన్ను పంపకు. నేనా బాధలను భరించలేను అని పిల్లవాడిలా ఏడుస్తూ వేడుకున్నాడు. ఇది చాలామంది భక్తులకు వచ్చే సహజమైన కోరిక. కొద్దిపాటి జ్ఞానం రాగానే లేదా కష్టాలు రాగానే లోకం మీద విరక్తి కలుగుతుంది, పారిపోవాలనిపిస్తుంది. కాని కృష్ణుడి ప్రణాళిక వేరు. కృష్ణుడు సుదాముణ్ణి తన చేతులతో పైకి లేపాడు. అతని కళ్లల్లోకి గంభీరంగా చూశాడు. సుధామా, ఆగు. నీ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. కురుక్షేత్రంలో అర్జునుడు కూడా యుద్ధం మధ్యలో నాకు వద్దు, నేను అడవులకు వెళ్ళిపోయి సన్యాసిలా బతుకుతాను అన్నాడు. కాని నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే జ్ఞానం పొందినవాడు కష్టాలకు భయపడి పారిపోకూడదు. ఆ జ్ఞానాన్ని ఆచరించి చూపించాలి. అప్పుడే అది లోకానికి ఉపయోగపడుతుంది. నువ్విప్పుడు ముక్తుడివి, నిజమే. నీ పాపాలు పుణ్యాలు అన్నీ కాలిపోయాయి. కాని నీ ప్రారబ్ధకర్మ ఇంకా మిగిలే ఉంది. నీ శరీరం ఇంకా రాలిపోలేదు సుధామా. ఈ అడవి బయట ఒక గొప్ప బాధ్యత నీకోసం ఎదురుచూస్తోంది. ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నీదే. సుదాముడు ఆశ్చర్యంగా చూశాడు. నీకు గుర్తుందా సుధామా? ఇందాక మంటల్లో నీ భవిష్యత్తు చూశావు. ఒక పసిబిడ్డను చంపడానికి కత్తి ఎత్తావు కదా. ఆ సమయం రేపే రాబోతోంది. రేపు ఉదయం నువ్వు ఆ నగరానికి వెళతావు. అక్కడ రాజు చనిపోయి ఉంటాడు. వారసుడు లేడు. పట్టపు ఈనుగు పూలదండ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ దండ నీ మెడలోనే పడుతుంది. నువ్వు ఆ రాజ్యానికి రాజువే అవుతావు. కాని సింహాసనం ఎక్కాక నీకు ఆ పసిబిడ్డ ఎదురవుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ పాత జ్ఞానంతో ధర్మరక్షణ కోసం వాణ్ణి చంపుతావా? లేక ఈరోజు నువ్వు తెలుసుకున్న సంపూర్ణ శరణాగతితో దేవుడి మీద భారం వేసి కొత్త మార్గాన్ని సృష్టిస్తావా? ఇదే నీకు ఆఖరి పరీక్ష. వెళ్ళు సుధామా, లోకం నీకోసం ఎదురుచూస్తోంది. కాని గుర్తుంచుకో, నువ్వు సింహాసనం మీద కూర్చున్నా ఆ కూర్చున్నది నువ్వు కాదు, నీ రూపంలో నేను కూర్చున్నాను అని మర్చిపోవద్దు అంటూ ఆ దివ్యరూపం మెల్లగా అదృశ్యమైపోయింది. సుదాముడు మళ్లీ ఆ చీకటి గుడిలో ఒంటరిగా మిగిలిపోయాడు. కాని ఇప్పుడతనికి చీకటి అంటే భయం లేదు. అతని హృదయంలో 1000 వోల్టుల కాంతి వెలుగుతోంది. అతను లేచి నిలబడ్డాడు. నడకలో రాజసం వచ్చింది. ఒక బిచ్చగాడిలా గుడిలోకి వచ్చిన సుదాముడు ఇప్పుడు ఒక జీవన్ముక్తుడైన చక్రవర్తిలా బయటకు అడుగులు వేస్తున్నాడు. ఆలయం బయట వీరభద్రుడు ఇంకా స్పృహ లేకుండా పడి ఉన్నాడు. సుదాముడు అతనివైపు చూసి నవ్వాడు. లేమిత్రమా, మన ప్రయాణం ఇంకా ముగియలేదు. రేపు మనం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం అన్నాడు. సూర్యోదయమవుతోంది. అది కేవలం కొత్త రోజు మాత్రమే కాదు, సుధాముడి కొత్త జీవితానికి నాంది. అడవి దాటి తన పాత శత్రువైన వీరభద్రుణ్ణి వెంటబెట్టుకుని ఆ నగరంలోకి అడుగుపెట్టాడు సుధాముడు. నగరమంతా ఒక రకమైన నిశ్శబ్దం ఆవహించి ఉంది. ప్రజల ముఖాల్లో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. అడిగి తెలుసుకుంటే తెలిసింది, ఆ దేశపు మహారాజు నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారని. ఆ రాజుకు సంతానం లేదు. వారసుడు ఎవరు అనే గందరగోళంలో ఆ రాజ్యం ఉండిపోయింది. వారి పూర్వీకుల సంప్రదాయం ప్రకారం ఒక రాజ్యానికి రాజు లేనప్పుడు రాజగురువులు ఆ పట్టపు ఏనుగు తొండానికి పూలదండ ఇచ్చి దాన్ని నగర వీధుల్లోకి వదిలారు. ఆ దైవాంశ సంభూతమైన ఏనుగు ఎవరి మెడలో దండవేస్తే వారే ఈ రాజ్యానికి రాజు అవుతారు. ఇది సాక్షాత్తు ఆ దేవుడి నిర్ణయంగా భావిస్తారు. సరిగ్గా సుధాముడు రాజవీధిలోకి అడుగుపెట్టే సమయానికి ఆ ఏనుగు గంభీరంగా నడుచుకుంటూ అటువైపే వస్తోంది. చుట్టూ వేలమంది జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కొందరు ధనవంతులు నా మెడలో పడుతుందేమో అని ఆశగా ముందుకొస్తున్నారు. సుధాముడు మాత్రం నిర్లిప్తంగా ఒక సాక్షిలా పక్కన నిలబడ్డాడు. అతనిలో ఇప్పుడు నేను రాజుని కావాలి అనే కోరిక లేదు, బిచ్చగాడిని కదా అనే భయమూ లేదు. కేవలం కృష్ణా, అంతా నీ ఇష్టం అనే శరణాగతి భావన మాత్రమే ఉంది. ఆ ఏనుగు అందర్నీ దాటుకుంటూ వెళ్ళి చిరిగిన బట్టలతో పిచ్చివాడిలా ఉన్న సుధాముడి దగ్గరికి వెళ్ళి ఆగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక బిచ్చగాడి దగ్గర ఏనుగు ఆగడమేమిటి అని గుసగుసలాడారు. కాని ఆ ఏనుగు సుధాముడి కళ్లలోకి చూసింది. అతనిలో వెలుగుతున్న ఆ కృష్ణ తేజస్సును అది గుర్తించింది. వెంటనే తలవంచి తన తొండంలోని పూలదండను సుధాముడి మెడలో వేసి గట్టిగా ఘీంకరించింది. జనం జయజయలు కొట్టారు. రాజగురువులు పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముడి పాదాలకు నమస్కరించారు.
నిన్నటిదాకా తినడానికి తిండిలేని సుధాముడు ఈరోజు సింహాసనం మీద కూర్చున్నాడు. కాని అతని ముఖంలో ఎలాంటి గర్వం లేదు. తను సింహాసనం మీద కూర్చున్నాను అని కాకుండా తన ద్వారా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు కూర్చున్నాడు అనే అకర్తృత్వ భావనలో ఉన్నాడు సుధాముడు. అతని పాత శత్రువు వీరభద్రుడు వచ్చి ఆ మహారాజుకు మంత్రిగా సేవ చెయ్యడానికి అనుమతి కోరాడు. సుధాముడు చిరునవ్వుతూ అంగీకరించాడు. అంతా సవ్యంగా సాగుతోంది. ధర్మం గెలిచింది అనుకుంటున్న సమయంలో రాజగురువులు ఆస్థానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి వెనుక భయంతో వణికిపోతున్న ఒక స్త్రీ తన చేతిలో ఒక పసిబిడ్డను పట్టుకుని ఏడుస్తూ ఉంది. రాజగురువు వణుకుతూ, మహారాజా, గ్రహాలు జాతకాలు పరిశీలిస్తే ఒక భయంకరమైన విషయం తెలిసింది. ఈ స్త్రీ చేతిలో ఉన్న బిడ్డ సామాన్యుడు కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీడు కాలవిషపురుషుడు. ఈ బిడ్డ ఈ రాజ్యంలో బ్రతికి ఉంటే సరిగ్గా రేపటి సూర్యోదయానికి ఒక మహమ్మారి వచ్చి నగరం మొత్తం శ్మశానమవుతుంది. ఒక్క ప్రాణీ కూడా మిగలదు. లక్షల మందిని కాపాడాలంటే తక్షణమే ఈ బిడ్డ శిరచ్ఛేదం చెయ్యాలి. ఇదే రాజధర్మం అని తీర్పు చెప్పారు. సుధాముడి గుండెలో రాయి పడ్డట్లయింది. అడవిలో మంటల్లో తను చూసిన ఆ భవిష్యత్తు దృశ్యం, సరిగ్గా అదే పసిబిడ్డ, అదే కత్తి. కృష్ణుడు చెప్పినట్లుగా ఆ సమయం వచ్చేసింది. రాజగురువులు, మంత్రులు అందరూ చంపండి మహారాజా, ఆలస్యం చెయ్యకండి, ప్రజలను కాపాడండి అని ఒత్తిడి చేస్తున్నారు. ఆ తల్లి కాళ్లమీద పడి, నా బిడ్డను చంపకండి, కావాలంటే మమ్మల్ని అడవుల్లోకి వెళ్లగొట్టండి అని ప్రాధేయపడుతోంది. కాని రాజగురువులు ఒప్పుకోలేదు. వీడు ఎక్కడ ఉన్నా ప్రమాదమే, వీడి ఊపిరి గాలిలో కలిస్తే చాలు విషం వ్యాపిస్తుంది అని వాదించారు. సుధాముడు సింహాసనం దిగి కిందకు వచ్చాడు. సైన్యాధ్యక్షుడు సుధాముడి చేతికి ఒక పదునైన కత్తి అందించాడు. ఇది కర్మ సిద్ధాంతంలోనే అతిపెద్ద పరీక్షా సమయం. తన బుద్ధిని వాడితే ఆ బిడ్డను చంపి రాజ్యాన్ని కాపాడాలి. 4వ రహస్యం, ధర్మరక్షణ. కాని తన హృదయాన్ని వాడితే కృష్ణుడు చెప్పిన 5వ రహస్యం, శరణాగతి వాడాలి. సుధాముడు కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. సభంతా భయంకరమైన నిశ్శబ్దం. సుధాముడి చేతిలో పదునైన కత్తి ఉంది. రాజగురువులు, మంత్రులు అందరూ, చంపండి మహారాజా, ఆలస్యం చేయకండి, వాడు కాల విషపురుషుడు, వాణ్ణి చంపి రాజ్యాన్ని కాపాడండి అని ఒత్తిడి చేస్తున్నారు. ఆ తల్లి మాత్రం తన బిడ్డను గుండెలకు హత్తుకుని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. సుధాముడు కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు అడవిలో మంటల్లో తాను చూసిన భవిష్యత్తు దృశ్యమిదే. తన బుద్ధిని వాడితే ఆ బిడ్డను చంపాలి, అదే 4వ రహస్యం. కాని తన హృదయాన్ని వాడితే కృష్ణుడు చెప్పిన 5వ రహస్యం, శరణాగతి వాడాలి. కృష్ణ, నువ్వు చెప్పావు కదా, కర్మను జయించే శక్తి ప్రేమకు, శరణాగతికి మాత్రమే ఉందని. ఆ రోజు అడవిలో నేను ఈ బిడ్డను చంపినట్లు చూశాను. కాని ఈరోజు నేను ఆ విధిరాతను మార్చాలనుకుంటున్నాను. ఫలితం ఏమైనా సరే, పాపం వచ్చినా సరే, శాపం వచ్చినా సరే, నేనీ బిడ్డను చంపను, నీ మీద భారం వేసి ప్రేమిస్తాను అని సంకల్పించుకున్నాడు. చేతిలో ఉన్న కత్తిని నేలకేసి కొట్టాడు. ఆ శబ్దం సభలో ప్రతిధ్వనించింది. అందరూ భయపడ్డారు. సుధాముడు ఆ తల్లి దగ్గరికి వెళ్లి ఆ పసిబిడ్డను తన చేతిల్లోకి తీసుకున్నాడు. ఆ బిడ్డ శరీరం నల్లగా, విషపూరితంగా ఉంది. కాని సుధాముడు ఏమాత్రం అసహించుకోలేదు. ఆ బిడ్డను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. కృష్ణ, ఈ బిడ్డలో విషముంటే, ఈ రాజ్యానికి రావలసిన ఆపద ఏదైనా ఉంటే అది నాలోకి రానివ్వు. నన్ను బలి తీసుకుని ఈ పసివాడిని, ఈ ప్రజలను కాపాడు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అక్కడొక మహా అద్భుతం జరిగింది. సుధాముడు ఆ బిడ్డను హత్తుకోగానే ఆ బిడ్డ శరీరం నుండి నల్లటి పొగలాంటి భయంకరమైన విషం సుధాముడి శరీరంలోకి ప్రవేశించడం మొదలైంది. అందరూ ప్రాణభయంతో అరుస్తున్నారు. సుధాముడి శరీరం కంపిస్తోంది, నల్లబడుతోంది. శివుడు హాలాహలం మింగినట్లు సుధాముడు ఆ రాజ్యపు కర్మఫలాన్ని తన మీద వేసుకున్నాడు. తను చనిపోతున్నాను అనిపించింది. కాని సరిగ్గా ఆ క్షణంలో సుధాముడి హృదయంలో ఉన్న శరణాగతి అనే అగ్ని ప్రజ్వరిల్లింది. అతనిలో ఉన్న కృష్ణ చైతన్యం ఎంత శక్తివంతంగా ఉందంటే ఆ విషం సుధాముణ్ణి ఏమీ చేయలేక ఆ భక్తి అగ్నిలో కాలి బూడిదైపోయింది. కొద్ది క్షణాల్లోనే ఆ నల్లటి పొగ మాయమైంది. సుధాముడి ముఖం 1000 రెట్లు ఎక్కువ కాంతితో మెరిసింది. అతని చేతిలో ఉన్న ఆ పసిబిడ్డ రంగుమారి ఒక దివ్యమైన బంగారు వర్ణంలోకి వచ్చి కేరింతలు కొడుతూ నవ్వడం మొదలుపెట్టాడు. రాజగురువులు నోరెళ్లపెట్టారు. మహారాజా, ఇది అసంభవం, మా జాతకం అబద్ధం ఎలా అవుతుంది అని అడిగారు. అప్పుడు ఆకాశం నుండి ఒక అశరీరవాణి వినిపించింది. అది సాక్షాత్తు ఆ కృష్ణుడి స్వరం.
రాజగురువులు, మీ జాతకం అబద్ధం కాదు, ఆ బిడ్డ కర్మ ప్రకారం విషం మోసుకొచ్చినవాడే. కాని ఎప్పుడైతే ఒక నిష్కామ కర్ముడు, అహంకారం లేని ఒక గొప్ప యోగి సంపూర్ణ శరణాగతితో ఆ కర్మను తనమీద వేసుకుంటాడో అప్పుడు విధి కూడా తలవంచి పక్కకు తప్పుకుంటుంది. ప్రేమ ఒక్కటే కర్మను సమూలంగా కాల్చగలదు. సుధాముడు ఈరోజు కత్తివాడి ఉంటే కేవలం రాజయ్యేవాడు, కాని ప్రేమను వాడి దేవుడయ్యాడు. ఆ తర్వాత తెలిసిన అసలేమిటంటే ఆ పసిబిడ్డ ఎవరో కాదు, గత జన్మల్లో సుధాముడు చేసిన అపారమైన దానధర్మాల పుణ్యఫలమే ఆ రూపంలో వచ్చింది. అది విషం కాదు, అది సుధాముడికి దేవుడు పెట్టిన ఆఖరి పరీక్ష. సుధాముడు ఆ పరీక్షలో నెగ్గడంతో ఆ బిడ్డ పెరిగి పెద్దయి సుధాముడి తర్వాత ఆ రాజ్యాన్ని రామరాజ్యంలా పాలించాడు. సుధాముడు చాలా కాలం ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. కాని ఏనాడు తను రాజునని అనుకోలేదు. ఒక సేవకుడిలా, కృష్ణుడి ప్రతినిధిలా పాలించాడు. చివరికి తన అవతారం చాలించే సమయం వచ్చినప్పుడు నవ్వుతూ శరీరాన్ని వదిలి కర్మబంధాలు లేని శాశ్వతమైన వైకుంఠానికి చేరుకున్నాడు. చూశారా మిత్రులారా, మన తలరాతలు బండరాళ్లలాంటివి కావు, అవి మనం మలుచుకునే శిల్పాలు. సుధాముడి కథ ద్వారా శ్రీకృష్ణుడు మనకిచ్చిన ఆ 5 గొప్ప జీవన రహస్యాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1. నిష్కామ కర్మ, ఫలితం ఆశించకుండా మన బాధ్యతను నిర్వహించడం. 2. అంత్యకాల స్మరణ, ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఉండే ఆలోచనే మన తరువాతి జన్మను నిర్ణయిస్తుంది, కాబట్టి ద్వేషాన్ని వదిలేయడం. 3. అకర్తృత్వ భావన, నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా దేవుడే నా ద్వారా చేయిస్తున్నాడు అని సాక్షిలా బ్రతకడం. 4. లోక సంగ్రహం, వ్యక్తిగత లాభం కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడే కఠిన నిర్ణయాలు తీసుకోవడం. 5. శరణాగతి, అన్నిటికంటే ముఖ్యమైనది. మన లాజిక్లను పక్కన పెట్టి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి ప్రేమిస్తే విషం కూడా అమృతంగా మారుతుంది, విధిరాత కూడా తిరిగి రాయబడుతుంది. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికీ చేరాల్సిన అమృతతుల్యమైన విషయం కాబట్టి మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేసుకోండి. కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాసి మీ భక్తిని చాటుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, జీవన సాఫల్య రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సెలవు.